హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ప్రీవియస్ క్లాస్లో పిల్లలకు కాగుణితం నేర్పించాం కదండి. మరి ఎంతమంది పిల్లలు రాయగలుగుతున్నారు, ఎంతమంది పిల్లలు చదవగలుగుతున్నారు? మరి ప్రతిరోజు కాగుణితము రివిజన్ చేయించాలి, ప్రాక్టీస్ అనేది డైలీ చేయించండి. అయితే రాయించడం, కాగుణితాన్ని రాయించడము చదివించడంతో పాటుగా ఇప్పుడు నేను ఈ చిన్న ఒక యాక్టివిటీని అంటే నేర్పిస్తానండి. మీరు అది కూడా మీరు చేయించండి, ఓకేనా అండి? మరి క్రింది ఖాళీలను సరైన గుణింతపు అక్షరంతో పూరింపుము. క్రింది ఖాళీలను సరైన గుణిత అక్షరాలతో పూరింపుము అంటే నేను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తానండి. ఇప్పుడు కా ఉంది, ఇలా అంటే ఇది ఒక చిన్న యాక్టివిటీ పిల్లల చేత మనము చేయించాలండి. ఇప్పుడు కా ఉంది, కా తర్వాత ఏ లెటర్ వస్తుంది, కీ ఉంది, కీ తర్వాత ఏ లెటర్ వస్తుంది అంటే పిల్లలు ఏ అక్షరం తర్వాత ఏ అక్షరాన్ని వ్రాయాలి అనే విషయాన్ని పిల్లలకు తెలిస్తేనే రాయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నేర్చుకొని ఉన్నారు కాబట్టి రాయగలుగుతారు. ఇప్పుడు కా ఉంది, కాకు దీర్ఘమిస్తే కా, కా గుడిస్తే కి, కా గుడి దీర్ఘమిస్తే కీ, కా కొమ్మిస్తే కు, కా కొమ్ము దీర్ఘమిస్తే కూ, కాకు రుత్వమిస్తే క్రు, కాకు రుత్వం దీర్ఘమిస్తే క్రూ, కాకేత్వం ఇస్తే కే, కాకేత్వం దీర్ఘమిస్తే కే, కా కింద ఐత్వం ఇస్తే కై, కాకోత్వం ఇస్తే కో, కాకోత్వం దీర్ఘమిస్తే కో, కాకౌత్వం ఇస్తే కౌ, కాకు సున్నా పడితే కం, కాకు రెండు సున్నాలు పడితే కహ. ఈ విధంగా పిల్లల చేత మీరు రెడ్ పెన్ ఉపయోగించండి ఇక్కడ అండర్లైన్స్ దగ్గర. ఇలా పిల్లల చేత రాయించడం వల్ల ఏ అక్షరం తర్వాత ఏ అక్షరాలు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ప్రాక్టీస్ చేయించాను నేను ఆల్రెడీ. అక్షరమాలలో వాట్ కమ్స్ ఆఫ్టర్, వాట్ కమ్స్ బిఫోర్, వాట్ కమ్ బిట్వీన్స్ లెటర్స్ అంటే ముందు వచ్చే అక్షరాలు, వెనుక వచ్చే అక్షరాలు, మధ్యలో వచ్చే అక్షరాలు నేర్పించాను కదండి. అదేవిధంగా కాగుణితంలో ఇలా ముందు వచ్చే అక్షరాలు ఇలా అంటే కా, కకు దీర్ఘమిస్తే కా, కాకుడిస్తే కి, కాకుడు దీర్ఘమిస్తే కి, ఇలా ముందు వచ్చే అక్షరాలు, మధ్యలో వచ్చే అక్షరాలు, తర్వాత వచ్చే అక్షరాలు ఇవి కూడా పిల్లల చేత నేర్పించాలి. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి ఏదైనా ఒక అక్షరాన్ని ఇచ్చి, ఓకే అండి ఇప్పుడు చూసారు కదా, పిల్లలకు ఏదైనా ఒక పిక్చర్ ఇవ్వండి. ఇలా ఇస్తారు కదండి. దీంట్లో ఏదైనా ఒక గుణింతపు అక్షరాన్ని ఇప్పుడు ఈ లెటర్ని గుర్తించాలనుకోండి. కాకుమిస్తే కు, కు అక్షరాన్ని
సున్నాతో చుట్టండి. అయితే ఇక్కడ మనము అన్నీ చాలా ఇవ్వాలి. ఇలా మనం ఒక పిక్చర్ని ఇచ్చి ఇలా చేసి కు అనే అక్షరం ఎక్కడెక్కడ ఉన్నదో దాన్ని పిల్లల చేత సున్నాతో చుట్టమని చెప్పాలి. అంటే పిల్లలు ఇలా ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళే సర్చ్ చేస్తారు, చేసి వాళ్ళే ఈ సున్నా అనే అక్షరం చేత చుడతారండి. ఓకేనా అండి? ఇది కూడా ఒక యాక్టివిటీ. ఇంకా చాలా యాక్టివిటీస్ చేయించవచ్చు పిల్లల చేత, చూపెడతానండి. ఇప్పుడు మనము ఏదైనా ఒక అక్షరాన్ని, అంటే ఇప్పుడు కాకం దీర్ఘం ఇస్తే కు అని, గుణింతపు అక్షరాన్ని క్రింది గడులలో వ్రాయండి. ఇప్పుడు ఇలా ఇచ్చాం కదండి, ఈ గడులలో ఈ అక్షరం రాయాలి పిల్లలు. ఇదే అక్షరాన్ని ఈ గడులలో అన్నిట్లో కూడా పిల్లల చేత రాయించాలి. ఎందుకంటే అక్షరాలను గుర్తించడానికి చాలా స్కోప్ ఉంటుంది ఇలా రాయించడం వల్ల. సో పిల్లల చేత అన్ని గడులలో, నేను చెప్పిన లెటరే కాదండి, మీకు ఏ లెటరు పిల్లలు ఒక్కొక్కసారి కొంచెం పెద్దగా గడులు చేస్తే ఇలా, అంటే పిల్లలు ఒక్కొక్కసారి ఏ అక్షరం దగ్గర అయితే వాళ్ళు హార్డ్గా ఫీల్ అవుతున్నారు, తప్పు రాస్తున్నారు అంటే ఆ అక్షరాన్ని ఇలా గడులు ఇచ్చి కంప్లీట్గా రాయమని చెప్పాలి. ఓకేనా అండి? ఇలా చేస్తే పిల్లలు ఈ గుణింతము నేర్చేసుకుంటారు, అంటే వాళ్ళకి ఎంతవరకు వచ్చింది అనేది. ఇంకొకటి ఏంటంటే డిక్టేషన్ కూడా చెప్పాలి పిల్లలకు. కే, ఇప్పుడు డిక్టేషన్ అనుకోండి, కే అంటే ఇలా రాయాలి. కై, కా, ఇలా. అంటే మనం మన స్వరాన్ని బట్టి మనం ఎలా పలుకుతున్నామో అనే దానిని బట్టి వాళ్ళు రాయాలి. దీనికి మార్క్స్ వేయండి. ఇప్పుడు ఒక 10 చెప్పారనుకోండి, ఇప్పుడు నేను 3 చెప్పాను, 3కి వాళ్ళు 3 కరెక్ట్గా రాస్తే 3 మార్క్స్, వెరీ గుడ్ అనేయండి. లేదంటే ఒక మార్క్ తక్కువ వచ్చింది అనుకోండి, 2/3. మనం ఎన్ని చెప్తామో అన్నీ కరెక్ట్గా రాస్తే వెరీ గుడ్, ఒకటి మిస్టేక్ చేస్తే గుడ్, అట్లా వేయండి. అలా వేయడం వల్ల పిల్లలు ఏంటంటే కరెక్ట్గా రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా అండి? మరి ఇలా మీరు మీ పిల్లలకి నేర్పించండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.